లెట్స్ గో టు కరెస్పాండెంట్ సాయి కిరణ్. నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద మనోజ్ ఆఫీస్ వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్ చెప్పండి. ఒకవైపు జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఒకంత గందరగోళ వాతావరణం కనిపిస్తోంది. ఇటు మనోజ్ అటు విష్ణు బౌన్సర్ల మధ్య కొంచెం తోపులాట కూడా జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మనోజ్ ఆఫీస్ వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతోంది? మనోజ్ అండ్ మౌనిక, ఆయన సత్యమణి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారా జల్పల్లి నుంచి? ప్రస్తుతం మీరు ఉన్న చోట ఉన్నారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ప్రస్తుతం నేను నార్సింగి మంచు మనోజ్ కార్యాలయం దగ్గర ఉన్నాను. నేరుగా మంచు మనోజ్ మోహన్ బాబు నివాసం నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ప్రస్తుతం మంచు మనోజ్తో పాటు ఆయన భార్య, ఆయన అనుచరులంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కార్యాలయం ఇది. అయితే మనం మనోజ్ మీడియాతో కాసేపటి క్రితమే మాట్లాడుతూ కూడా ఆత్మగౌరవం అనే ఒక మాట మాట్లాడాడు. సో ఆత్మగౌరవం దెబ్బతిన్నది మనోజ్ అనేటువంటి ఒక అంశం అయితే ఇందులో బయటపడింది. ఎందుకంటే ఆయన సంబంధించినటువంటి అనుచరులు అంటే వ్యక్తులను వీళ్ళందరినీ కూడా మా విష్ణు, మోహన్ బాబు వాళ్ళందరూ బయటకు పంపించేస్తున్నారు. అంటే ఆయన చెప్పదలుచుకుంది మీడియాతో ఒకటి, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులను బయటకు పంపిస్తున్నారు, కానీ విష్ణుకు సంబంధించిన అనుచరులను మాత్రం లోపలే ఉంచేలా చేస్తున్నారు పోలీసులు వన్ సైడ్గా బిహేవ్ చేస్తున్నారు. సో ఇక్కడ తన ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి అతనికి అక్కడ రక్షణ లేనట్టు అతనికి భావించాడు. కాబట్టి అక్కడ నుంచి మోహన్ బాబు ఇంటి నుండి మనోజ్ బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఇక్కడ ఏదైతే మనోజ్ కార్యాలయం ఉంటుంది, ఇక్కడ నుంచి ఆయన సినిమాలు, ఆయన వ్యాపారం అదంతా కూడా ఇక్కడ నుంచే నడిపిస్తుంటాడు. సో ఇక్కడికైతే వచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చే లోపే దాదాపు మోహన్ బాబు నివాసం నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఆయన సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ట్రై చేశాడు. కానీ సీఎం ఇక్కడ ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రానికి పర్యటనకు వెళ్ళడంతో సో ఆయన పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆయనను కలిసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఆలోపు మరి డీజీపీ అపాయింట్మెంట్ కూడా కోరి ఆయనకు జరుగుతున్నటువంటి పోలీసులు ఏదైతే వన్ సైడ్గా బిహేవ్ చేస్తున్నారని మనోజ్ కామెంట్ చేశాడో దానిపైన మరి డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ ఫిర్యాదు చేయాలనుకున్నాడా, లేకపోతే పోలీసులతో కాదు, ఇది కేవలం డైరెక్ట్గా పొలిటికల్గా అటు రేవంత్ రెడ్డితో ఆయన కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆ ఇష్యూ సాల్వ్ చేయాలని చెప్పి నేరుగా ఆయనను చెప్పి అడిగే ప్రయత్నం చేస్తున్నాడా మనోజ్ అనేటువంటిది వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి ఆయనకు ఇంకా మరి సీఎం అపాయింట్మెంట్ దొరికితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతాడా అనేటువంటిది అయితే చూడాల్సింది. మొత్తానికి అయితే ప్రస్తుతానికి ఈ నార్సింగిలోనే ఆయన కార్యాలయంలో మనోజ్తో పాటు మౌనిక ఇద్దరు అంటే ఆయన భార్య ఇద్దరు ఉన్నారు. ఆయన పిల్లలు మాత్రం మనోజ్ పిల్లలు ఇద్దరు ఇంకా మోహన్ బాబు నివాసంలోనే కేర్ టేకర్స్ ఆధ్వర్యంలో ఉన్నారు. సాకిరణ్, అయితే మనం మోహన్ బాబు కుటుంబం చూసుకుంటే కనుక మోహన్ బాబు నిజంగా రాజకీయ పరంగా అందరి నాయకులకి ఆయనతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన కూడా చాలా సందర్భాల్లో కలిసిన నేపథ్యం కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం మనోజ్ సీఎంని కలవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? ఇది ఆస్తి తగాదాలా, లేకపోతే ఆయన చెప్పినట్టుగా ఆత్మాభిమానం తాలూకు గొడవ, లేదంటే అవినీతికి సంబంధించింది? ఇక్కడ విద్యానికేతన్కి సంబంధించిన ఇష్యూ కూడా ఈ డిస్కషన్లో వస్తోంది. అసలు ఏం జరుగుతుంది అనేది అంతా కూడా అయోమయం నెలకొన్న పరిస్థితి. ఎవరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితిలో లేరా? పోలీసులు ఏమైనా చెప్తున్నారా? మీరు మాట్లాడడం జరిగిందా? అంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే మోహన్ బాబు మనోజ్ మీద కంప్లైంట్ ఇస్తూ చాలా స్పష్టంగా నన్ను ఆ ఇంట్లో నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. మనోజ్ ఆయన అనుచరులతో మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళాడు. సో మనోజ్ ఆ ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడని మోహన్ బాబు మనోజ్ మీద ఫిర్యాదు చేశాడు. అంటే ఇక్కడ ఈ కంప్లైంట్ ఆధారంగా మనం అర్థం చేసుకుంటే మనోజ్ ఆ ఇంటిని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది మోహన్ బాబు ఆరోపణ. అంటే మనోజ్కు ఆ ఇల్లు కావాలా అనేటువంటిది ఒక లైన్ మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే మనోజ్ బయటకు వచ్చి ఇది ఆస్తి వివాదాలు కాదు, పైసల కోసం కాదు, ఇది ఆత్మగౌరవం కోసం. అంటే మనోజ్ మాట అక్కడ చెల్లట్లేదా? కేవలం విష్ణు, మోహన్ బాబు అనుకున్నదే చేస్తున్నారా? అంటే మనోజ్కి అందులో హక్కు లేకుండా చేస్తున్నారా అనేటువంటిది మనోజ్ మాట్లాడితే అక్కడ మనం కనిపిస్తోంది. సో ఇది ఆత్మగౌరవమా, డబ్బు కోసమా, అసలు ఏం జరుగుతుంది? అయితే మోహన్ బాబుకు మంచు విష్ణు నడిపిస్తుంటాడు. ఆయనకు విద్యా సంస్థలు ఉంటాయి, తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ సంస్థలు ఉంటాయి. సో అక్కడ ఆ విద్యానికేతన్ సంస్థలు నడిపేటువంటి ఒక వ్యక్తి అలాగే మంచు విష్ణు ఇద్దరూ కలిసి మనోజ్కు రైట్స్ లేకుండా చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. అలాగే మంచు మనోజ్ గతంలో ఆ విద్యానికేతన్ సంస్థల్లో పనిచేసినటువంటి పిల్లల తరపున కూడా రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వారికి కూడా సపోర్ట్ చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, రకరకాల విషయాల్లో కూడా పిల్లలకు సపోర్ట్ చేశాడు. అంటే విష్ణును సపోర్ట్ చేయలేదంటే సో మరి అక్కడ ఆయన విష్ణు పైన ఎంత పోరాటంగా ఉన్నాడు మనోజ్ అనేటువంటిది కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ఇక్కడ అన్నదమ్ముల మధ్యలో ఫైట్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మోహన్ బాబు కూడా ఉదయం మాట్లాడుతూ అన్నదమ్ముల మధ్య సమస్య ఇది, ఎంతోమంది కుటుంబ గొడవలే నేను సాల్వ్ చేశాను, అన్నదమ్ముల మా ఇంట్లో ఉన్నటువంటి గొడవలు నేను సాల్వ్ చేయలేను అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. విష్ణు కూడా మాట్లాడుతూ ఇది ఫ్యామిలీ ఇంటర్నల్ ఇష్యూ అని అన్నాడు. సో మరి ఇది అలాంటి వాతావరణం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు బయటకు మీడియాతో మాట్లాడుతూ ఫ్యామిలీ ఇంటర్నల్
అలాంటి వాతావరణం కనిపించట్లేదు. ఇది ఎంతసేపు ఫ్యామిలీ ఇంటర్నల్ ఇష్యూ అంటున్నారు కానీ ఇది ఇంటర్నల్ ఇష్యూలా అయితే కనిపించట్లేదు. మరి ఇంటర్నల్ ఇష్యూ అయితే మోహన్ బాబే ఏకంగా మనోజ్ మీద కంప్లైంట్ ఏ విధంగా చేస్తాడు? మనోజ్ ఈ విధంగా కబ్జా చేస్తున్నాడు, అనుచరులను పెట్టి నన్నే భయాందోళనకు గురి చేస్తున్నాడు, ఇక్కడ నాకే ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలంటూ ఏకంగా రాచకొండ కమిషనర్కే మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. మరి ఇక్కడ అంత ఇష్యూ చాలా చిన్నగా ఉంటే కంప్లైంట్ల వరకు ఎందుకు పోవాల్సి వచ్చింది? మనోజ్ కూడా బయటకు వచ్చి కొంత గద్గద స్వరంతో, అంటే కొంత బాధగా కనిపిస్తుంది ఆయన కళ్ళల్లో, మనోజ్ కళ్ళల్లో కూడా. సో ఆయన అనుచరులను వీళ్ళందరినీ కూడా బయటకు నెట్టేశారు అనేటువంటిది కూడా కనిపిస్తుంది. మనోజ్ వెంటనే అక్కడ నుంచి బయటకు రాగానే మనోజ్ సంబంధించిన అనుచరులు అందరినీ కూడా అక్కడ నుంచి ఖాళీ చేపించేశారు. అంటే ఆ ఇంట్లోకి మనోజ్కి సంబంధించిన అనుచరులు ఎవరు రాకూడదు, మనోజ్ ఒక్కడు ఉండాలి, మనోజ్తో మాట్లాడాలి ఇష్యూ అనేటువంటి అభిప్రాయం విష్ణుకు ఉంది. కానీ ఆ అభిప్రాయం ఈ చర్చించే క్రమంలో ఏదైనా గొడవ జరిగి విష్ణుకు సంబంధించిన అనుచరులు ఎవరైనా మనోజ్ మీద దాడి చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం మనోజ్లో ఉంది. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది కాబట్టి నేను అక్కడ నుంచి వచ్చేసినట్టయితే కనిపిస్తుంది. అయితే సాయికిరణ్, దీని అంతట్లో కూడా తల్లి మోహన్ బాబు గారి సతీమణి ఎందుకు ఆవిడ మాట్లాడట్లేదు అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ సన్నిహిత వర్గాల్లోనే ఇక్కడ తండ్రి ఒకరైనా తల్లులు వేరు కాబట్టి ఇలాంటి గొడవలు వస్తున్నాయనేది కూడా బయట ఈ పుకార్ చక్కర్లు కొడుతున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ పజిల్ని కూడా తీయడానికి, అన్ఫోల్డ్ చేయడానికి ఎవరు కూడా మాట్లాడకపోవటం ఇక్కడ అందరూ కూడా గమనిస్తున్నారు. మోహన్ బాబు సతీమణి దీంట్లో ఎందుకు మాట్లాడట్లేదు, మనోజ్ తల్లి అనేది కూడా ఒక క్వశ్చన్గా కనిపిస్తోంది. ఆ క్లారిటీ ఏమైనా ఉందా? అంటే ఇక ఈ క్వశ్చన్కి వస్తే మోహన్ బాబుకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు కూడా మనోజ్ విష్ణు ఇద్దరు ఒక తల్లి పిల్లలు కాదని కూడా చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరు ఎప్పుడు అలా లేదు, ఇద్దరు ఒకటే తల్లి పిల్లల్లా కూడా వ్యవహరిస్తుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో మొదటి నుంచి ఆ ప్రేమానురాగాలు ఉన్నాయి ఖచ్చితంగా. నిన్నటి నుంచి గొడవలు జరుగుతున్నప్పుడు కూడా అన్నయ్య తమ్ముడు అనేటువంటి ఆ మాటలు అయితే మాట్లాడుతున్నారు. ఆ లేఖల్లో కావచ్చు, ఫిర్యాదుల్లో కూడా అవి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే, అంటే చాలా అత్యంత బాధపడే వ్యక్తి ఎవరైనా అంటే ఖచ్చితంగా మనోజ్ తల్లే. అటు మోహన్ బాబుకు చెప్పలేక, ఇటు మనోజ్కి చెప్పలేక మధ్యలో ఎవరైనా కొంత బాగా సఫర్ అవుతున్నారంటే ఖచ్చితంగా మనోజ్ తల్లి అని చెప్పొచ్చు. మరి ఆమె మళ్ళీ బయటకు వచ్చి ఏమైనా రియాక్ట్ అవుతారా చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ విష్ణు కూడా ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత మనోజ్తో కాంప్రమైజ్ వ్యవహారం మాట్లాడేటువంటి విషయంలో కూడా మనోజ్ తల్లితో మనోజ్తో మాట్లాడేయాలని చెప్పి పంపించారు. కానీ మనోజ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్కు వెళ్తే ఖచ్చితంగా గొడవ అవుతుంది, గొడవైతే మాత్రం మళ్ళీ ఈ కొట్టుకునే వరకు స్థితి వెళ్తుందని చెప్పి తను వెళ్ళినట్టయితే కనిపిస్తుంది. మరి మనోజ్ మాత్రం